ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు అనంత వెంకటరామరెడ్డి గారి సహకారంతో మహిళా విభాగం తరపున ఖచ్చితంగా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాష్టికాలకు దౌర్జన్యాలకు కూటమి ప్రభుత్వ వైఖరిని నశించే విధంగా ఈ రోజు ఒక ప్రతిష్ట కలిగినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి అరాచకాలు చైర్పర్సన్ గా ఉండి ఆయన చేస్తున్నటువంటి వికృత చర్యలకు చెక్ పెట్టే విధంగా కూటమి ప్రభుత్వ నాయకులు ఎందుకు చర్యలు తీసుకోలేదో మరొకసారి అనంతపురం మహిళా విభాగం తరపున ఈ రోజు మేము ఆ వెంకటేశ్వర స్వామికి పూజలు చేసి వీళ్ళు కలిగిస్తున్నటువంటి భంగం కలిగిస్తున్నటువంటి విషయాన్ని ఆయనకు వాళ్ళ తరఫున మేము క్షమాపణలు చెప్పుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు చాలా దయనీయమైన పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొల్పిందనేది చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం హిందువుల మనోభావాలకు ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి దేవస్థానం. ఇటువంటి పుణ్యక్షేత్రంలో బిఆర్ నాయుడు అనే ఒక అర్హత లేనటువంటి వ్యక్తిని చైర్మన్ గా కూర్చోబెట్టడమే కాకుండా ఆయన చేస్తున్నటువంటి వికృత చేష్టలకు స్వయంగా బాధితులు లేఖల ద్వారా కూడా లోకేష్ బాబు గారికి తెలియచేసినప్పటికీ కూడా ఆయన మీద చర్యలు తీసుకోలేకపోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. అయ్యా, ఇంతటి గొప్ప ఒక దేవస్థానంలో చైర్పర్సన్ గా కూర్చోబెట్టినటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి వ్యక్తిని ఖచ్చితంగా ఇమీడియట్ గా తొలగించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలో తొక్కిసలాట జరిగి మనుషుల ప్రాణాలు పోతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చి క్షమాపణలు వేడుకొని బాధిత కుటుంబాలకు మేము అండగా ఉంటామని చెప్పమంటే కూడా ఆ రోజు బిఆర్ నాయుడు గారు ఏం చెప్పారు? నేను క్షమాపణ చెప్పను అని బహిరంగంగా చెప్పినటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారు. అంటే ఆయనకు బాధ్యత రాహిత్యమైనటువంటి వైఖరే కాకుండా ఇటువంటి ఒక దాష్టికమైన వికృతమైనటువంటి నేచర్ ఉన్నటువంటి ఇటువంటి చైర్పర్సన్ ని అక్కడ ఉంచడం సమంజసమైన విషయం కాదు. అదే కాకుండా ఈ రోజు 6వ శ్రీధర్ నిన్నటి బాధితురాలు నడి రోడ్డు మీదకి వచ్చి ఏ రకంగా వాపోతుందో ఆ పరిస్థితిని కూడా చూస్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వ వైఖరి ఎంత దుర్భరమైన పరిస్థితిని నెలకొల్పుతున్నాయో రాష్ట్రంలో. కేవలం అమరావతి కోసం వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి ఈ రోజు వాళ్ళ నినాదాలని వాళ్ళ పాకెట్లని నింపుకోవడంలో ఉన్నటువంటి చిత్తశుద్ధి రాష్ట్రంలో మహిళ ఆత్మగౌరవాన్ని కాపాడడానికి లేదు. బాధితుల నడి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళను అభ్యర్థిస్తున్నా కూడా పోలీస్ వ్యవస్థ కూటమి ప్రభుత్వ నాయకులకు ఏ రకంగా వాళ్ళ కొంగులు పట్టి ఉన్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా బిఆర్ నాయుడుని అధికారం నుంచి వెంటనే తొలగించాలి. ఆ రోజు హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించి ఊగిపోయినటువంటి వ్యక్తి ఈ రోజు సొంత నియోజకవర్గాల్లో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు సమాధానం చెప్పలేకపోతున్నారు. వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారండి? మహిళలకు న్యాయం చేస్తానని మాటలు మాట్లాడడమే గాని జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను దూషించడమే ధ్యేయంగా ఉంది కానీ మహిళలకు న్యాయం చేసే విధంగా మీ వైఖరి లేదు. మీకు చేత కాకపోతే తప్పుకోండి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం. మా ఉద్యమాలన్నీ ఉధృతం చేస్తాం. అసాంఘిక చర్యలు పాల్పడుతున్న బిఆర్ నాయుడు లాంటి వ్యక్తుల్ని చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. 6వ శ్రీధర్ లాంటి ఎమ్మెల్యేలను కూడా బహిష్కరించాలి పార్టీలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి మహిళలకి రక్షణ లేదు, భక్తుల మనోభావాలకి రక్షణ లేదు. ఈ రోజు ఎక్కడ చూసా హత్యలు, అఘాయిత్యాలు, నేరాలు తప్ప, డ్రగ్స్ తప్ప ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పొందింది ఏమీ లేదు. ఈ రోజు కేవలం వాళ్ళ అధికార లాభం కోసమే ఈ రోజు పనిచేస్తున్నారు తప్ప ఈ రోజు నేరంగా తెలుస్తుంది. ఈ రోజు టీడీటీ చైర్మన్ గా బిఆర్ నాయుడు గారు ఉన్నారు. ఆయన అసంఘిక లైంగిక దాడులను అయితే ఎన్ని వీడియోలు వైరల్ అవుతున్నా కూడా ఈ రోజు పట్టి పట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్న తీరైతేనేమి, అలాగే పవన్ కళ్యాణ్ గారు అయితే సనాతన ధర్మం అంటూ ప్రలాభాలు పలికి ఈ రోజు అధికారానికి వచ్చి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా ఈ రోజు కేవలం అధికారం లాభం కోసం మాత్రం పనిచేస్తున్నాడు తప్ప ప్రశ్నిస్తాననే గొంతు ఈ రోజు మూగుపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ రోజు టీడీటీ చైర్మన్ గా పనిచేస్తున్న బిఆర్ నాయుడు గారు కావచ్చు, అలాగే డ్రగ్స్ కేసులో జరిగిన వాళ్ళు టీడీపీ నాయకులు కావచ్చు, కేవలం స్టేషన్ బెయిల్ ఇచ్చి ఈ రోజు వాళ్ళని విడిపించడం జరుగుతుంది. అలాగే 6వ శ్రీధర్ అనే ఎమ్మెల్యే మహిళల్ని అంత వీడియోలు వైరల్, వాయిస్ రికార్డులు ఇచ్చి అంత పబ్లిసిటీ చేస్తున్నాం కానీ మహిళ ఆమె ఉన్న మాన ప్రాణాలను కూడా తెగించి ఈ రోజు ముందుకు వచ్చి మాట్లాడితే కూడా పట్టి పట్టినట్టుగా ఈ రోజు స్పెషల్ టీం వేసి మాట్లాడతాను అంటున్నారే. ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే రక్షణ? ఇదేనా మీరు మహిళలకు ఇచ్చే గౌరవము? ఇదేనా మీ భక్తులకు ఇచ్చే గౌరవము అని కూడా ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ఇవన్నీ న్యాయం చేయాలంటే నిజంగా మీలో చంద్రబాబు నాయుడు గారు మీకు చిత్తశుద్ధి ఉంటే
బిఆర్ నాయుడు గారిని వెంటనే అరెస్ట్ చేయాలి, లేకపోతే ఆయన ఉన్న పదవిని రాజీనామా చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. లేకపోతే ఇదే విధంగా కొనసాగిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనంత వెంకటరామరెడ్డి సారథ్యంలో ఇంకా మేము ముందుకు తీసుకొని వెళ్ళి న్యాయం చేసే వరకు మేము పోరాడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. అదే బిఆర్ నాయుడు చేసే పనులకి ఎప్పుడో వాళ్ళ నుంచి బయటకు తీసేయాల్సింది. బిఆర్ నాయుడు చేసే పనులకు ఆ రోజే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయినాకనే బిఆర్ నాయుడు మీద ఆమె చెప్పింది, లెటర్ రాసింది, ఇంత పొడవు లెటర్ రాసి ఇతనికి పదవి ఇవ్వద్దండి, ఇతనికి పవన్ ఇసి ఆడపిల్లల పిచ్చి ఇదేదని చెప్తే కూడా ఆయన వినకోకుండా చంద్రబాబు నాయుడు ఆయనకు పదవి ఇచ్చాడు, చైర్మన్ పదవి ఇచ్చాడు. చైర్మన్ పదవి ఇస్తే ఆ పదవి ఇచ్చిండుకోను కూడా అతను ఆయన పనులు మానుకోవడం లేదు, ఆయన పనులు అలాగే కొనసాగిస్తున్నాడు. ఇప్పుడు బయటపడిన తర్వాత కూడా చెప్పినారు ఇట్లా ఉంది అంటే కూడా ఇప్పుడు అతను బిహార్ నాయుడు తొలగించడం లేదు. అతనికి ఇంకా ఎన్ని శాంతులు చేయాలో అర్థం కావడం లేదు. బిహార్ నాయుడికి మేము 2 సార్లు పూజలు చేశాము బిహార్ నాయుడు తొలగించడం, మహిళలంతా కలిసి ఇంతవరకు తొలగించింది లేదు. అతను ఈ కూటమి ప్రభుత్వం చేసేటివన్నీ ఎక్కడ చూసినా కూడా మానభంగాలు, చిన్నపిల్లలను ఎత్తుకొని పోవడము చేయడం అన్ని అరాచకాలు చేస్తుంటే కూడా ఏమీ పట్టనట్లు ఆమె వెంగటపూడి అనిత గారు బొమ్మలు సైలెంట్ గా ఉంది. ఆమె కొంచెం బుద్ధి తెచ్చుకోవాలి. ప్రజల్లోకి ఆడవాళ్ళకి వచ్చి ఆడవాళ్ళ పిల్లల్ని ఇట్లా చేస్తున్నారే, ఇలా జరుగుతున్నాయి అని కూడా కొంచెం కూడా ఆమెకి ఎంతో అంతు పట్టడం లేదు. ఆమె దగ్గర ఆడవాళ్ళకి వస్తేనే తెలిసేది ఆమెకు. మహిళలకి రాకుండా పోయి ఆడో కూర్చొని అవన్నీ చేసుకుంటుంటే ఈ అరాచకాలు ఆమెకు ఎలా తెలుస్తాయి? చెప్పినా కూడా ఆమె వినడం లేదు. సైలెంట్ గా ఏమి పట్టనట్లు సైలెంట్ గా ఉంది. ఆమెకు మనము బుద్ధి చెప్పాలి. అయినా ఈ కూటమి ప్రభుత్వం చేసేటివి పాలన చాలా దరిద్రంగా ఉంది. ఈసారి సరిపోయింది, కానీ ఇంకా నుంచి ఏ ఊరికి పోయినా కూడా వీళ్ళని ఈసారికి బుద్ధి లేకుండా ఓట్లేసాము, ఇంకా ఉంది వీళ్ళ పాలన 2029 అంటున్నారు. వీళ్ళకి ఈసారి 2029కి చాలా బుద్ధి చెప్తారని కోరుకుంటున్నారు.